హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ఈరోజు నాని గారు ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ అనే సినిమా అయితే రిలీజ్ అయిందనమాట. సో ఆల్రెడీ ప్రీమియర్ షోలు అయితే ఇంతకు ముందే పడిపోయినాయి ఒక రోజు ముందే. బట్ ఈ రోజు అయితే అఫీషియల్గా అన్ని థియేటర్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మరి ఎలా ఉంది సినిమా ఏంటి అని మాట్లాడుకుంటే, సినిమా చూసిన తర్వాత అయితే మన మైండ్లో ఒకటే రన్ అవుతుంది. ఏంటి అంటే ప్రజెంట్ ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి 19 ఈ మధ్యలో ఏంటంటే కాలేజ్ స్టూడెంట్లు ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళేంటంటే అగైన్ ఇంట్లో ఆ రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోయి, సో బయటికెళ్ళేటప్పుడు వాళ్ళలో ఉండే ఎమోషన్స్ ఏంటి, వాళ్ళలో ఉండే అగైన్ తెలిసి తెలియక చేసే ఒక మిస్టేక్ వలన ఎలా లైఫ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో కొన్నిసార్లు వాళ్ళు తప్పు చేయకపోయినా కొన్నిసార్లు ఎలా ఇరుక్కుంటారు. సో చాలా బాగా చూపించారు ఆ పాయింట్‌ని. ఎందుకు అంటే తెలిసిందే కదా ఈ రోజుల్లో ఎలా ఉన్నారో మరి జనరేషన్. సో వాళ్ళని ఉద్దేశించే తీసిన ఈ సినిమా అనమాట. ముఖ్యంగా పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే సినిమా మొత్తానికి హైలైట్ ఏమైనా ఉంది అంటే అది స్టోరీ. ఎంత బాగా రాసాడంటే డైరెక్టరు చాలా బాగా రాసాడు. సో నాని గారు ఇలాంటి టాలెంట్‌ని తీసుకురావడంలో ఆయనకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇలాంటి సినిమాలో ఒక లాయర్ క్యారెక్టర్ చేశారు ప్రియదర్శి గారు. సో ఆయనది కూడా ఫస్ట్ ఏంటంటే ఒక జూనియర్‌లా ఉంటాడనమాట. బట్ తర్వాత సినిమాలో ఇన్వాల్వ్ అవుతూ కేసేంటి, సో హెల్ప్ చేసే విధంగా ఒక పాజిటివ్ వేలో టర్న్ అవుతూ ఉంటుంది. అది కూడా చాలా బావుంది. అయితే దీనికి ఈక్వల్‌గా శివాజీ గారు ఉన్నారు కదా! వాయిస్ ఆర్టిస్ట్. సో మనకి మొన్న చూసాం 90స్‌లో కూడా ఒక మంచి రోల్ చేశారు. ఈ సినిమాలో మాత్రం యాక్టింగ్ చితక్కొట్టేసాడు నిజంగా. అంటే మరి చాలా రోజుల తర్వాత అయితే అలాంటి రోల్ పడినట్టుంది ఆయనకి. చాలా చేశాడు మాత్రం. సో నాకైతే బాగా నచ్చింది. మూడోదొచ్చేసి స్క్రీన్ ప్లే. సో ఎక్కడ ఏ ట్విస్ట్ ఒస్తుంది, ఎక్కడ ఎలా టర్న్ అవుతుంది. సో మనమేంటంటే అది గెస్ చేయలేమనమాట. సో అంటే మనం ఒకటనుకుంటాం, ఓకే ఈడు దొరికేసాడు. నెక్స్ట్ ఏంటి? ఓకే కేస్ పెడతారు. ఓకే. సో అట్లా అని చెప్పి మన మైండ్‌లో రన్ అవుతది. బట్ అలా కాదనమాట. ఒక్కొక్కటి ఏంటంటే ఊహించని విధంగా వెళ్తూ ఉంటది. సో అదైతే పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారనమాట. సో స్క్రీన్ ప్లే బావుంటేనే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలనేవి వర్కౌట్ అవుతాయి. సో కోర్ట్ డ్రామా అనంగానే ఆ కోర్ట్ ఎన్వైర్న్‌మెంట్ గాని, ఆ చుట్టూ ఉన్నది గాని చాలా రియలిస్టిక్‌గా ప్లాన్ చేశారు. ఈవెన్ మీడియం బడ్జెట్ సినిమా అయినా సరే చాలా బాగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గకుండా అయితే నాని గారు చూసుకున్నారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా మాత్రం. బట్ మైనస్‌లు లేవా అంటే మైనస్‌లు కూడా ఉన్నాయి. ఏంటి అంటే అక్కడక్కడ బీజీఎం అయితే నాకు మైనస్ అనిపించింది. సో మరి అది ఓపెన్‌గా చెప్పాల్సిందే. సో అనుకున్న దగ్గర సీన్ హైలైట్ అవుతుంది గానీ బీజీఎం అనేది ఎక్కడో ఫ్లాట్‌గా వెళ్ళిపోతుందనమాట. సో అదైతే కొంచెం నాకు తక్కువ అనిపించింది. రిమైనింగ్ అక్కడక్కడ అగైన్ ఇది మీడియం బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి మనం అన్ని మిస్టేక్స్ ఎత్తి చూపించేంత విధంగా ఉండకూడదు. సో వాళ్ళేంటంటే చాలా పాజిటివ్‌గా తీశారు. నాకు కూడా చాలా పాజిటివ్‌గా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే సినిమా నచ్చుతది. నాకైతే చాలా బాగా నచ్చింది. థాంక్ యూ గైస్.